రామ్టాక్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ ఎందుకనో రోజు రోజుకి ఎవరికి అందనంత ఎత్తుకెదుగుతున్నాడు. ఒక్కొక్కసారి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆయన ఏ విధంగా మెట్టుపైకి ఎక్కుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతీయవాదాలు హద్దు మీరుతున్న టైంలో ఏ విధంగా జాతీయవాదం దేశభక్తి అవసరమో పవన్ కళ్యాణ్ను చూసి నేర్చుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. పేరుకు ప్రాంతీయ పార్టీ, కానీ తన అణువణువున దేశభక్తి జాతీయవాదం. ఇది తెలుగు వాళ్ళకి మొట్టమొదటిసారిగా ఒక మంచి ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే నిజం చెప్పాలంటే స్వాతంత్రోద్యమంలో ఆంధ్ర వాళ్ళ పాత్ర చాలా ప్రముఖం. కానీ తర్వాత అది ప్రాంతీయ దీంట్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఒక వీడియో చేశాను. పాలనలో తనదైన తీరుతో ప్రజల్ని మెప్పిస్తున్నాడు, తన ముద్ర వేసుకుంటున్నాడు. ఇప్పుడు రెండో వైపు సామాజిక చైతన్యాన్ని రగిలిస్తూ కూడా ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. నేను గత 4-5 రోజుల్లో అమరజీవి జలధార కార్యక్రమంలో ఆయన ప్రసంగం, అట్లానే నిన్న ఆ పదవి బాధ్యత అనేటువంటి అంశం మీద ఆయన కార్యకర్తలకి చేసిన ఉపదేశం, 2 సందేశాలు విన్న తర్వాత ఇది కదా నాయకుడంటే అనిపించింది. నాయకుడంటే ఇలా ఉండాలి కదా అనిపించింది. అందుకనే మళ్ళీ నాకు వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే మొట్టమొదటికి అసలు మరుగున పడినటువంటి మహనీయుల్ని చరిత్రలో తిరిగి వాళ్ళకి ఆ స్థానాన్ని కల్పించడానికి ఆయన పడుతున్నటువంటి కృషి అమోఘం. ఒకనాడు డొక్కా సీతమ్మన గురించి, అఫ్కోర్స్ చివరికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మధ్యాహ్న భోజన పథకానికి పెట్టిన తీరు, తర్వాత దామోదరం సంజీవయ్య గురించి ఆయన స్పందన, ఇప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాముల గురించి అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. నిజం కదా. అసలు ఇవాళ తెలుగు జాతి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదట అమరజీవి పొట్టి శ్రీరాములనే. మద్రాసు ప్రావిన్స్లో ఉన్నటువంటి మనం అసలు మొట్టమొదట భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోవాలి అన్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించింది, జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకించాడు, మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్న రాజాజీ వ్యతిరేకించాడు. ఇంతమంది వ్యతిరేకించినా కూడా పట్టుపట్టి తను వదిలిపెట్టకుండా చివరికి ప్రాణ త్యాగం చేసి తెలుగు వాళ్ళకి రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు. తర్వాతనే ఎవరైనా, మనం ఏంటంటే తర్వాత వచ్చిన నాయకులు గుర్తుపెట్టుకుంటున్నాం, కానీ అసలు దీనికి మూల పురుషుడు ఎవరో ఆయన గుర్తుపెట్టుకోవట్లే. అది పవన్ కళ్యాణ్ ఇవాళ చేస్తున్నటువంటి పని. అంటే చరిత్రని మనం మర్చిపోతామండి తొందరగా. ఎందుకంటే మన చరిత్రకారులైనా మేధావులైనా గుర్తు చేసేటట్టుగా ఉండరు ఇక్కడ. ముఖ్యంగా ఆంధ్రాలో వచ్చేసరికి ప్రాంతీయవాదాలతోటి ఎవరు మిగిలారు చివరికి? అటు వైఎస్ఆర్సీపీ అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం అయితే ఎన్టీఆర్. నేను వాళ్ళ కంట్రిబ్యూషన్ తక్కువ చేయట్లేదు, కానీ అదే టైంలో మనకి మూల పురుషులు, అసలు తెలుగు జాతిని, అసలు ఒక రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఆ పని ఇవాళ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అంటే ఒక విధంగా చరిత్రలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతున్నాడు. ఇది ప్రధానంగా ఆయన చేస్తుంది. సరే, దీంతో పాటు ముఖ్యమైనది సామాజిక చైతన్యాన్ని. నాకు ఇప్పుడు ఈ రెండు విన్న తర్వాత ఒక మూమెంట్లో చేశాడు. 2019 ముందు కూడా ఇటువంటి ప్రసంగాలు, అద్భుతమైన ప్రసంగాలు చేశాడు పవన్ కళ్యాణ్. మరలా నాకు పాత పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నాడు. అసలు ఎందుకంటే సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి
వాళ్ళకి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పగలగటమే నాయకుడి యొక్క విశిష్ట లక్షణం అండి. చాలా ఇంపార్టెంట్ ఇది. సిద్ధాంతాలు ప్రతి వాళ్ళకు ఉంటాయి. వాటిని ప్రజలకు విడమర్చి చెప్పటంలో ప్రాంతీయవాదం జాతీయవాదాన్ని విస్మరిస్తే ఎందుకు ప్రమాదకారమో ఆయన ఉదాహరణలతో సహా చెప్పాడు నిన్న. ఏ విధంగా జాతీయ సమస్యలను విస్మరించటం అనేది ఎక్కడికి దారితీస్తుంది, అది ఎలా మనకి ఈవెన్ అంతర్జాతీయ సమస్యలు కూడా మన దైనందిన జీవితంలో ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి ఆయన ఉక్రెయిన్ యుద్ధాన్ని గురించి మాట్లాడుతూ ఎరువుల ధరలు పెరగటానికి అది ఒక కారణం అని చెప్పుకొచ్చాడు. ఇట్లా చాలా ఉదాహరణలు చెప్పాడు ఆయన. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే అది ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేదే చాలా ప్రధానమైనటువంటి విషయం. పర్యావరణాన్ని మాట గురించి చెప్తా కూడా పర్యావరణం ఎందుకు కావాలి, జనసేన 7 సూత్రాలు ఏంటని చెప్పే దాంట్లో పర్యావరణ హితంతో కూడుకున్న అభివృద్ధి ఎందుకు కావాలనే దానికి చక్కగా గోదావరి జిల్లాల్లో ఏ విధంగా ఆక్వా కల్చర్ వచ్చిన తర్వాత నీళ్లు కలుషితం అయిపోయి చివరికి మంచినీళ్ళ ఆ నీళ్ల మధ్య బతికే గోదావరి జిల్లా వాళ్ళకి తాగటానికి నీళ్లు లేని పరిస్థితి ఎలా అయింది, పర్యావరణ కలుషితం అనేది అంతకన్నా ఉదాహరణ ఇంకేం అవసరం లేదండి. అదే కాదు, అసలు సమాజాన్ని కులాలు ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఓకే, ఆయన ఏంటి ఎలిటిస్ట్గా ఉండకుండా మొదట్లో అలా కులాన్ని గురించి మాట్లాడటం అది ఎలర్జిక్గా ఉండేదని చెప్పుకొస్తూ తర్వాత రియాలిటీని అర్థం చేసుకున్నాడు. కులం అనేది వాస్తవం, మనం దాన్ని ఇప్పట్లో తీసేయలేం. కాకపోతే కులం పేరుతో ద్వేషాలు పెంచుకోవటం, ఒక నాయకుడికి కులం అంట కట్టడం, మంచి చెడు వదిలిపెట్టేసి ఆయన నా కులపాడా వేరే కులపాడా అని చూడటం, వీటిని గురించి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. అది అవసరం. ఆంధ్ర నిజంగా చెప్పాలంటే తెలంగాణతో పోల్చినప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో కులం పాత్ర చాలా చాలా ఎక్కువ. అది చాలా అనర్థాలకు దారితీస్తూ ఉంది సమాజంలోనే, కులం ఆంధ్రాలో. దాన్ని ఆయన ప్రజలకు అర్థమయ్యే భాషలో అందరికీ టీవీల్లో వస్తుంది కాబట్టి ప్రతి వాళ్ళు చూస్తారు. ముఖ్యంగా పదవులు తీసుకున్న కార్యకర్తలు ఎలా ఉండాలని చెప్పే దాంట్లో అద్భుతంగా చెప్పుకొచ్చాడు. అదే కాదు, బాధ్యతలు, ఆయన ఎప్పుడు బాధ్యతల గురించి కూడా మాట్లాడతాడు. ఆయన చాలామందికి అదే చెప్పాడు, అంతకుముందు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. మీరు ఎప్పుడూ కూడా మీ భాష, మీ వాదన పటిమ చూపించండి, కానీ భాషల్లో మాత్రం అసభ్యత కానీ అనాగరికమైన భాష కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాడొద్దని చెప్పి పదే చెప్తూ వస్తున్నాడు. కావాల్సింది అదండి, కావాల్సింది అది. అదే నా జనానికి బాధ్యత గుర్తు చేశాడు. మరి ఇవాళ 3,000 కోట్ల పైచిలుకుతోటి ఇవాళ అమరజీవి జలధారని ఉభయ గోదావరి జిల్లాలకు తీసుకొచ్చాం. మీ బాధ్యత ఏంటంటే అక్కడికి వచ్చిన పైపులు మీ గ్రామం దగ్గర వెళ్ళేటప్పుడు మీరు సహకరించండి. వాటిని అక్కడ తవ్వటానికి లేదు, ఇక్కడ తవ్వటానికి లేదు అంటే స్కీమ్ ఆగిపోద్ది, వాయిదా పడిద్ది, చాలా లేట్ అవుతుంది. సో అలా కాకుండా మీరందరూ సహకరించి ఇది మాది, మన స్కీము, మన ఊరు కోసం వచ్చిన స్కీము, మనందరి కోసం వచ్చిన స్కీము, దీనికి మనం అవరోధాలు సృష్టించకూడదని చెప్పి చాలా చక్కగా జనం బాధ్యతలను గుర్తు చేశాడు. అదే కాదు, ఈ పదవి కోసం వచ్చిన వాళ్ళని గురించి ఎలా ప్రవర్తించాలో అద్భుతంగా చెప్పటమే కాదు, చివరిలో ఒక ఇన్స్పైరింగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయించాడు. అసలు ఆ చెప్పేటప్పుడే ఆయన ప్రజాస్వామ్యం ఎందుకు బలహీనపడుతుందో చెప్పాడు, వ్యవస్థలు ఎందుకు బలహీనపడుతున్నాయో చెప్పుకొచ్చాడు. ఒక రోడ్డు కోసం నా దగ్గరికి రావటం ఏంటి, ఇంకొక దాని మీద నన్ను అడగటం ఏంటి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కరెక్ట్గా పనిచేసేటట్టయితే, వ్యవస్థలు కరెక్ట్గా పనిచేసేటట్టయితే వాళ్ళు నా దగ్గర రావాల్సిన పని లేదు. అసలు నక్సలిజం పుట్టుకు రావడానికి కారణాలు కూడా చెప్పుకొచ్చాడు. నక్సలిజాన్ని సమర్థించను అని చెప్తూనే అసలు రావటానికి కారణాలు ఏంటి, ఇటువంటి వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవటం వల్లనే వాళ్ళకి ఆ వ్యవస్థల మీద నమ్మకం పోయి ఆల్టర్నేటివ్ జస్టిస్కి వెళ్ళారు. ఇది ఆయన చెప్పినటువంటిది చాలా అద్భుతంగా ఉందండి. చివరికి రాజకీయంగా నేను చెప్పాల్సి వస్తే
చివరగా ఈ వీడియోలో ఒక్క మాటలో చెప్పాలంటే, ఇవాళ జగన్కి నిజమైన రాజకీయ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్. జగన్ మేలుకున్నా, కళ్ళు మూసుకున్నా, నిద్రపోతున్నా భయపడుతున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. అవును. ఎందుకనంటే ఆయనలాగా ఆయన ఉన్నదన్నట్టు కొండ బద్దలు కొట్టి మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పాడు, ఏదైతే ఒక ముఖ్యమంత్రి పాత ఎక్స్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అధికారుల్ని నీ అంతు చూస్తాం, లేకపోతే కాంట్రాక్టర్లని మేము అధికారంలోకి వస్తే మేము ఎంత చూస్తామని మాట్లాడటం అనేది ఏ విధమైనటువంటి బాధ్యతారాహిత్యమో చెప్పుకుంటూ రావటమే కాకుండా అసలు ఇటువంటి వాళ్ళకి యోగి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పాడు. అలా చెప్పాలంటే దమ్ము ధైర్యం కావాలండి. స్ట్రైట్ ప్రజలకి రిసనేట్ అవుతుంది ఆయన చెప్పేది. ఆ దమ్ము ధైర్యం ఇవాళ రాజకీయంగా జగన్ పోషిస్తున్నటువంటి ఆయన వెనక్కున్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా, ఎందుకంటే ఆయన ఎప్పుడు కట్టడి చేయాల. నాకు గుర్తుండి ఆ మంత్రులుగా ఉండి కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు. మరి జగన్ ఒక్క మాట చెప్తే వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి? పవన్ కళ్యాణ్ గురించి జోగి రమేష్ ఒక పబ్లిక్ మీటింగ్లో దారుణంగా మాట్లాడితే జగన్ నవ్వుతా కూర్చున్నాడు. అదే కల్చర్లో తేడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, ఎవ్వరూ కూడా గీత దాటొద్దు, విధానాలను విమర్శించండి, అంతేగాని వ్యక్తిగతంగా ఎవరినో మాట్లాడద్దు, ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని అసలు మాట్లాడద్దు. ఇది ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. అది కల్చరల్ డిఫరెన్స్. జగన్ని నిజంగా జగన్ భయపడుతున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇవాళ అది పవన్ కళ్యాణ్. ఎందుకనంటే ఇవాళ ఆయన కూటమి ఏర్పడటానికి మూల పురుషుడయ్యాడు. కూటమి ఇవాళ సంరక్షణ బాధ్యత కూడా పవన్ కళ్యాణ్దే. ఇవాళ ఆయనే చెప్పుకొచ్చాడు. ఇక్కడ కనీసం వ్యవస్థలు బలపడాలి, ప్రజాస్వామ్యం బలపడాలి, లా అండ్ ఆర్డర్, రూల్ ఆఫ్ ది లా బలపడాలి అంటే మాత్రం నేను అందుకోసం కూటమికి మద్దతుగా ఉన్నాను. నేను తగ్గైనా సరే కూటమి బలపడాలని కోరుకుంటున్నాను. దీంట్లో నా సొంత ప్రయోజనం ఏమి లేదు, రాష్ట్ర ప్రయోజనం. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వ్యవస్థల అభివృద్ధి కావాలి. అందుకోసం నేను ఎక్కడ దాకైనా వెళ్ళటానికి సిద్ధమని చెప్పడం జరిగింది. అది నిజంగా చెప్పాలంటే ఇవాళ ఆ 2 స్పీచెస్ వింటే జనం గుండెల్ని దోచుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. జనంలో సామాజిక చైతన్యాన్ని రగిల్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. జనంలో దేశభక్తిని రగులుస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకనంటే ఇది కదా ఆంధ్ర రాజకీయాలని మలుపు తిప్పే ముఖ చిత్రాన్ని తయారు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. స్వచ్ఛమైన రాజకీయాల్ని, నిజమైన చరిత్రని రాస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి అభినందనలు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.